నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మీ బిడ్డలా ఆదరించి గెలిపించండి. గోగునేనిపురం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన సన్నాహక సిద్ధం సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. భూ వివరాల నమోదులో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించిన కలెక్టర్ లక్ష్మీ షా. అనంతరం దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేత. ఘనంగా దేవాలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం. జొన్నవాడలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. డివిజన్లో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, భూ వివరాల నమోదులో అధికారులు అలసత్యం వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు సావధానంగా విన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ స్పందనకు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఇచ్చిన వినతులు స్వీకరించారు. తమ సమస్యలను వారు కలెక్టర్కు వివరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగుడు ట్రైసైకిల్ కావాలని కలెక్టర్ను కోరగా వెంటనే తిరుపతి నుండి ట్రైసైకిల్ పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమస్యలు విన్నవించిన వారికి వెంటనే రసీదులు అందజేశారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నానికి తిరుపతి నుండి ట్రైసైకిల్ రావడంతో కలెక్టర్ చేతుల మీదుగా దివ్యాంగుడికి అందజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఎక్కువగా భూ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా ప్రజలకు అందుతున్నాయని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్కడైనా భూ వివరాల నమోదులో అధికారులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన వివరించారు. స్పందన కార్యక్రమానికి హాజరవడం జరుగుతూ ఉంది. ఇంకా స్పందనలో పబ్లిక్ డైరెక్ట్గా వచ్చి కలెక్టర్తో మీ సమస్య లేదని చెప్పండి, దరఖాస్తు పెట్టుకోండి చెప్పడంతో చాలామంది వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ నాకు స్కీమ్స్ రాలేదు, బెనిఫిట్స్ రాలేదు, ఇటువంటి కన్నా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని నా దృష్టికి వస్తూ ఉంది. ఇక్కడ రెవెన్యూ అథారిటీని అందరూ పిలిపించాను, దశరథ కూడా చెప్తున్నాను. ఎక్కడ కూడా రూల్స్కి వ్యతిరేకంగా అడంగల్గా ఆన్లైన్ మార్పులు చేర్పులు చేయడం కానీ, లేదా బెనిఫిషరీకి అంటే ల్యాండ్ ఓనర్కి తెలియకుండా రికార్డ్ మార్చడం కానీ కనుక మా దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటుందని ప్రజలకి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉంటే దయచేసి స్పందనలో పెట్టండి. పబ్లిక్ కూడా ఇది ఇప్పుడు రీసర్వే కూడా చేస్తున్నాం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రీసర్వేలో మీ హక్కులు, సో మీ భూమి హక్కులు మీకు చేకూర్చడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ డివియేషన్ ఉంటే ఇబ్బంది జరుగుతూ ఉందంటే అక్కడ తహసీల్దార్ కానీ, లేదా ఆర్డీఓ కానీ, లేదా దాకా ఎంత చేస్తే కంపల్సరీ దాన్ని వెరిఫై చేయించి, సో మీ రైట్ ప్రకారంగా మీకు ఒరిజినల్ ఏదైతే హక్కులు ఉన్నాయో దాని ప్రకారంగా భూమిని మీకు చూపించడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా ఈ స్పందన, అలాగే జగనన్నకు చెప్తాం కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మన జిల్లాలో కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇప్పుడే జగనన్నకు చెప్తాం కార్యక్రమం మండల స్థాయిలో కూడా జరిగి ఉంది. అలాగే స్పందన కార్యక్రమం ప్రతి మండే, సో ప్రతి మండలాల్లో, ప్రతి డివిజన్లో, అలాగే జిల్లా స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది. సో పబ్లిక్ అక్కడికి వెళ్ళి సో వాళ్ళ గ్రీవెన్స్ని చెప్తే కంపల్సరీగా వితిన్ టైంలో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా సో ఇప్పుడు ఎలక్షన్స్ రానున్నాయి కాబట్టి దయచేసి యూత్స్, అలాగే ఎవరైతే ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరూ ఓటర్గా నమోదు అవ్వాలి. ప్రతి ఒక్కరు, ఇది ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. సో దయచేసి ఓటుగా నమోదు కాండి, అలాగే మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, గ్రామీణ సీఐ వేణుగోపాల్ రెడ్డి, డివిజన్లోని అన్ని మండలాల తహసీల్దారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా తుది శ్వాస వరకు మీ బిడ్డగా ఉంటానని, ఈసారి జరిగే ఎన్నికల్లో తన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ మరియు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేపురం ప్రాంతంలో ఏర్పాటైన ముత్తుమారి అమ్మన్ కళ్యాణ మండపంలో గ్రామీణ మండలానికి సంబంధించి నిర్వహించిన సిద్ధం సన్నాహక సభలో ఆయనతో పాటు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పాల్గొని ప్రసంగించారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేపురం ప్రాంతంలో ఏర్పాటైన ముత్తుమారి అమ్మన్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం గ్రామీణ మండలానికి సంబంధించి వైకాపా సన్నాహక సిద్ధం సభ జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కోడూరు కల్పలత తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ మరియు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఒక చచ్చు విత్తనమని, ఆయన ప్రజల మన్ననలు పొందలేరని విమర్శించారు. సిద్ధమని తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సంసిద్ధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చురకలు వేశారు. టీడీపీలో టికెట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని, ఆ తర్వాత పార్టీకి నమ్మక ద్రోహం చేశారని సునీల్ కుమార్ పై ధ్వజమెత్తారు. తాను అలాంటి వాడిని కాదని, మీ బిడ్డలా ఆశీర్వదిస్తే కన్న బిడ్డలా మీ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక పిలుపునిచ్చారు. ఆ సిద్ధానికి మనం సన్నాహక కార్యక్రమం సమావేశం పెట్టుకొని మేము సిద్ధంగా ఉన్నాము. ఏ రకంగా అంటే మనం చూసి పులిని చూసి ఏదో నా రక్తవాత పెట్టుకునే విధంగా మనం సిద్ధం అనగానే సంసిద్ధమైన ఆయన బోర్డు వేసుకుని తిరుగుతున్నారు. నాకు నవ్వు వచ్చింది. మన సబ్జెక్టు మీద తెలుగు భాష మీద అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ మన ముందు ఉండేది ఎన్నికల సమరం. ఎన్నికలు సిద్ధంగా ఉన్నానని చెప్తే సరిపోతుంది. సంసిద్ధం అంటే ఓడిపోయినా సిద్ధంగా ఉన్నానని వార్తకే సమర సిద్ధం మేము అని చెప్తున్నాం. యుద్ధానికి సిద్ధం, సమర సిద్ధం. ఇది వైఎస్ఆర్ అడ్డ, గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అడ్డాలను నేను మనం చేస్తున్నాను. ప్రతి మండలంలో కూడా మెజార్టీ వచ్చి తీరుతుందని కూడా నేను మనం చేస్తున్నాను. రాజకీయంగా నిబద్ధత కలిగిన వ్యక్తిగా నేను అంతా గమనించాను. విధంగా కార్యకర్త సమావేశం పెట్టుకుంటూ నీ బలాన్ని చూపించు, మాటలు చెప్పడం, అక్కడ తమ్ములో చేసి ఏదో నలుగురు నేర్చుకొని చెప్పడం కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు గూడూరు 4 రోజులు తిరిగి ఆ కార్యకర్తలంతా ఒక దగ్గర కావాలని ఒక ఆలోచన చెప్తే ఒక ఆలోచనతో అందరూ రావడం జరిగిందా? పెరుగుతాను, పొందుతాను, మీ ఇంటి బిడ్డగా పెరుగుతాను, మీ అన్నలు పొందుతాను. ఏ రకంగా అయితే పార్టీలో పద్ధతితో ముందుకు పోతూ నన్ను గురించి నేను ఆలోచించేదానికంటే నా అధిష్టానం, నా ప్రీతం నాయకులు ఆలోచించే విధంగా నేను ఏ రకంగా సంస్కారంగా పార్టీని గొంతు కోసి అభివృద్ధి అని కుంటి సాగు చెప్పి పచ్చ ప్రాణాన్ని ఆడకముందే తెలుగుదేశం పార్టీలో చేరి నా పుట్టింటికి తెలియదనే అసహ్యమైన వ్యంగ్యమైన మరి మనసు చిగుక్కలు పెట్టే మాటలు మాట్లాడడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా. మరి ఆ సమయంలో విద్యార్థి కొడుకు కావాలి అనే ఉద్దేశంతో ఆ కోణంలో నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషించడం జరిగిందని కూడా నేను మనం చెప్తున్నా. కార్యకర్త నాయకుడికి నిబంధనగా నేను పనిచేస్తాను. మీరందరూ నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను ఆశ్రయించి మరి దేవుడి మీద ప్రమాణం చేస్తూ ఉంటాను. ఒట్టు వచ్చే అలవాట్లు లేవు, నమ్మకంగా పార్టీలోనే ఉంటాను. అదే పద్ధతి చెప్తున్నాను. నమ్మకానికి
స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం ఇలా అన్నిటితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పేద కుటుంబాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, లంచాలు లేకుండా పేదలకు అన్ని పనులు, సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని, అలాగే మేరుగా మురళీధర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని దేవసేనమ్మ పిలుపునిచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను సంతోషం, చాలా సంతోషంగా, ఇంతే సంతోషంగా మీరందరూ జనంలోకి వెళ్ళాలని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి పేద కుటుంబాన్ని తాకింది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటి తలుపు తట్టి చేరడం జరిగింది. ఇంత మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, ప్రతి ఒక్కరూ నాలెడ్జ్తో ఉండాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా కూడా రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ విలేజ్ క్లినిక్లు పెట్టడంలో, గ్రామాలలో అంతా కూడా మీరు ఎక్కడ తిరిగే ఇది లేకుండా గ్రామాలలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి మీకు ఏమి ఇబ్బంది ఉంది, మీకు ఏమి సంక్షేమ పథకానికి మీరు అర్హులని కనుక్కొని మీకు సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళా కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎంగా అయితే ఇంకెంత మంచి చేస్తారో మీరందరూ ఆలోచించండి. మీరు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇదే విధంగా ఉండాలన్నా, ఈ సంతోషం పెరగాలన్నా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది. ఒకప్పుడు ఈ పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఈ కాపులు, రెడ్లు, కమ్మళ్ళు అసలు కులాలతో పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ పేద ప్రజలకి వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అనే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఏ పార్టీ చూడటం లేదు, ఏ కులం చూడటం లేదు, ఏమి లేదు. మాత్రమే చూసి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందని వాళ్ళంటూ లేరు. పేద కుటుంబాలు లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదు. కాబట్టి మీరందరూ మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మీరు సీఎం అయ్యేందుకు మీరందరూ కలిసి కట్టుగా అందరూ కలిసి కట్టుగా పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి, మనం మంచి చేస్తేనే ఓటేయమని అడగండి అని చెప్తున్నారంటే ఆయన నిజాయితీని మెచ్చుకోవాలి. ఎంతో మంది ఎన్నో చెప్తారు, అబద్ధాలు నమ్మద్దు. మీరు అనుభవిస్తున్న ఒకప్పుడు ఒక సంక్షేమ పథకం పొందాలంటే ఎంత మందికి లంచాలు ఇవ్వాలో మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు అసలు లంచాలతో పని లేకుండా సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయి. అదొకటి మనసులో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలనేది ఆయన ధ్యేయం. అదే విధంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనకి మేరకు మురళి గారిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వేయడం జరిగింది. ఆయన మృదు స్వభావి, చాలా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరిని దగ్గరికి తీస్తాడు, ప్రతి ఒక్కరి సమస్య వింటారు, దానికి పరిష్కారం చూపిస్తారు. మీ అందరూ మురళి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ సిద్ధంగా ఉంటారని కోరుకుంటూ అందరూ సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా చేసుకునేదానికి అందరూ సిద్ధమా? సిద్ధమా? ఇంకా మరికొందరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రతి
ప్రతి పేదవాడి ఇంటి తలుపు తట్టి తన సంక్షేమ మామూలుగా మనం రాజకీయాల్లో నేను 40 సంవత్సరాలు ప్రతిసారి ఇదే మాట చెప్పేవాళ్ళం, ప్రతి పేదవాడి ఇంటి తలుపు తట్టి. కానీ ఈసారి అట్లా కాదు, నిజంగానే ప్రతి పేదవాడి. అది ఒక ఉదాహరణ ఏంటంటే జనవరి 1వ తేదీన 5 గంటలకంతా కూడా ఆ ఇంట్లో ఉండే అవ్వ తాతలకి, విద్యార్థులకి, దివ్యాంగులకి కూడా వాలంటీర్ పోయి తలుపు తట్టి 3,000 రూపాయలు చేతిలో పెట్టిన ప్రభుత్వం. అంతేకాకుండా తనకంటూ బహుశా గతంలో ఇందిరాగాంధీ మీకు అందరికీ తెలుసు, గొప్ప నాయకురాలు, పేదల పాలిటి దైవం. అవి కూడా ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోలేకపోయింది. తర్వాత ఎత్తుకుంటే ఏ పార్టీకి సంబంధించిన అయినా కూడా దివంగత మహానేత నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు కూడా ఆయన కూడా ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ సంపాదించుకోలేకపోయారు. అలాగే మన ప్రీతం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన కూడా ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ సంపాదించుకోలేకపోయారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనగారిన హరిజన, గిరిజన, బలహీన, మైనారిటీలు, బీసీ వర్గాలను దాదాపు 100% ఎంతటి కష్టాలతో, ఎంతటి కన్నీళ్లతో తెలుగుదేశం అరాచక పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాయమైన పాలనలోకి మనం వచ్చామో ఒక్కసారి మనందరం గుర్తు చేసుకున్నాం. పెన్షన్ కోసం కాళ్ళు అరిగేదా తిరిగిన అవాతాల చరిత్ర నుంచి ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే రోజుకి ఈరోజు మనం ఉన్నాం. అదేవిధంగా మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన బిడ్డల సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క ఇంగ్లీష్ విద్య కోసం, వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం, మన కోసం ఎన్నో విధాలుగా కష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఎంతైనా వచ్చేసింది. మనందరం కూడా ఎన్నికలకి దగ్గరగా ఉన్నాము, చాలా దగ్గరగా ఉన్నాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పేదవాడికి, పెద్దందారులకి మధ్య పోటీ జరగబోతా ఉంది. మోసానికి, వెన్నుపోటుకి, నిజాయితీకి మధ్య పోటీ జరగబోతా ఉంది. అది రాష్ట్రంలోనే కాదు, గూడూరులో కూడా. ఈరోజు గూడూరు తెలుగుదేశం అభ్యర్థి పరిస్థితి కూడా అదే. మున్సిపల్ చైర్మన్ గా అవినీతికి తిరుగులేదు, అదేవిధంగా ఎమ్మెల్యేగా వెన్నుపోటుకి తిరుగులేదు. ఈ సభలో వైకాపా సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, పార్టీ మండల అధ్యక్షుడు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు మీరారెడ్డి, కొండలూరు సునీల్ రెడ్డి, మగ్దుం మొయుద్దీన్, బొమ్మిడి శ్రీనివాసులు, మెట్ట రాధాకృష్ణారెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, ఎల్లా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో ఏదో ఒక చోట అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. నిన్న మొన్న తుమ్మల తలుపూరులో జరగ్గా ప్రస్తుతం చాగన గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుండటంతో అటవీ అధికారులు దాడులు జరపడంతో అక్రమార్కులు ఉడాయించారు. దీంతో అటవీ అధికారులు వివిధ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సైదాపురం మండలంలోని చాగన గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అనుమతులు లేని మైనింగ్లో అక్రమ తవ్వకాలను అక్రమార్కులు చేపట్టారు. మైనింగ్లో జంగిల్ క్లియర్ చేసి తవ్వకాలు చేపట్టారు. ఇది తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇది గుర్తించిన అక్రమార్కులు వాహనాలు వదిలి పరారయ్యారు. సంఘటనా స్థలంలో ఉన్న ఎక్స్వేటర్, టిప్పర్, ట్రాక్టర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్ స్టేషన్లో అప్పగించనున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు అక్రమ మైనింగ్పై దృష్టి సాధించి ప్రభుత్వ భూములను కొల్లగొట్టకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవూరు నియోజకవర్గ పరిధిలోని జొన్నవాడ గ్రామంలో కొలువైయున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవాలయం మరియు శ్రీ వరదరాజ దేవాలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. జొన్నవాడ దేవాలయ చైర్మన్ గా మౌలూరు శ్రీనివాసులరెడ్డి, వరదరాజ దేవాలయ చైర్మన్ పిల్లల సాగర్ బాబు మిగతా పాలక మండలి సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నాయకులు నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా నిష్ఠగా ఉండాలి. చాలా పవర్ఫుల్ టెంపుల్. బయట జిల్లాల నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తుంటారు. ప్రత్యేకమైనటువంటి ఈ టెంపుల్కి స్థానం ఉంది రాష్ట్రంలో. అమ్మవారు, స్వామివార్ల టెంపుల్. ఈరోజు ఎవరినైతే చైర్మన్స్గా, కమిటీ మెంబర్స్గా నియమించామో మీకు ఏదైనా అలవాట్లు ఉంటే అన్నీ మానేసి ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తినబాకండి. అదే శుక్రవారం తినకుండా ఉంటే మంచిది. ఇది ఒక్కటి పాటించండి. చాలా నిష్ఠగా వచ్చిన భక్తులందరినీ కూడా దగ్గర పెట్టుకొని
జాగ్రత్తలు తీసుకొని దర్శనం చేయించి పంపించాలి. పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగాలి కిందకి. మనకేదో చైర్మన్ ఇచ్చేసినారు, మెంబర్స్ పదవులు వచ్చేసినాయి అని చెప్పేసి దయచేసి ఎలాగంటే అలాగా ప్రవర్తించవద్దు. అమ్మవారితో తమాషాలు పడద్దు. చాలా ఇబ్బందులు పడతారని కూడా మనవి చేస్తూ అందరూ కూడా చాలా నిష్ఠగా అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి దర్శనం చేయించి పంపించాలని చెప్పి మనవి చేస్తూ, ఇంతకు ముందున్న కమిటీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు, దేవస్థానానికి మంచి పేరు తెచ్చారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంపికైనటువంటి కమిటీ అంతా కూడా వాళ్ళను కూడా దగ్గర పెట్టుకొని సలహాలు సూచనలు తీసుకొని, దాతలు చాలా మంది ఉన్నారు ఈ దేవస్థానానికి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా కలవండి, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఎందుకంటే భగవంతుడు చాలా మందికి డబ్బు ఇస్తాడు, ఖర్చు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రారు. అది మంచి మనసుండి మనకు భగవంతుడు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై అనేక అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ నాయకులు కాళేశ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రఘురాఘవేంద్ర, విజయ్ కుమార్, జమాలుల్లా, శశి, రాజు తదితరులు పాల్గొన్నారు. మాదుల నుంచి లౌకిక రాజ్యాన్ని కాపాడండి, మొత్తం మాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని. అంత ముందు బ్యాలెట్ గా జరుగుతా ఉండింది. ఇదేదో ఈవీఎంలు పెట్టి ఏదో ఉద్ధరిస్తాం, ఖర్చులు అన్ని తగ్గుతాయని చెప్పి ఏర్పాటు చేశారు. చేసినప్పటికీ మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి అనేక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో చూసినప్పుడు భారతదేశంలో బ్యాలెట్ కన్నా ఈవీఎంలు చాలా మోసం జరుగుతూ ఉంది. అందుకనే దీన్ని జరుగుతూ ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తున్నారు. కానీ ఈవీఎం జోలు మాత్రం పోవడం లేదు. కారణం ఏంటంటే పరిస్థితి, వాళ్ళు ఒక ఓటేస్తే 10 ఓట్లు వేసుకునేటట్టుగా ఆ రకంగా. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల ఈవీఎంలను ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. వాటిల్లో 40 లక్షల ఈవీఎంలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ వారికి అందజేశారు. మిగతా 20 లక్షల ఈవీఎంలు ఎటెళ్ళాయో ఎవరికి లెక్క లేదు, పక్కా లేదు. ఆ సదరు మాయమైనటువంటి ఈవీఎంల ద్వారానే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కానీ విజయం సాధించిందని మా అభిప్రాయం. కాబట్టి ఈవీఎంలు మొత్తం రద్దు చేసి బ్యాలెట్ పేపర్నే వాడాలని. రాప్తాడ్లో నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం కలెక్టర్ లక్ష్మీషాకు వారు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి టీఎన్ఎఫ్ఎస్, బీజేపీ, బీజేవైఎం, సిపిఐ, సిఐటియు మరియు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ లక్ష్మీషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మరికొందరు మాట్లాడుతూ ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్న విలేకరులపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైద్యానికి పాల్పడడం, దాడులు చేయడం ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలని పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. కోర్టులుగా భావిస్తున్న విలేకరుల సేవలు ఈ దేశానికి, ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అందరూ తెలుసు. ప్రజల సమస్యలను అధికార దృష్టికి, అధికార సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఏకైక మీడియా మాత్రమే. అలాంటి మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న రాప్తాడులో, అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జరగడం జరిగింది. ఈ సిద్ధం సభకి మీరు జన సమీకరణ చేసుకున్నా కూడా, మీరు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు చూపించాలన్నా కూడా మీడియా కావాలా. అలాంటి మీ మీడియా ప్రతినిధులైన జర్నలిస్టు మన ఆంధ్రజ్యోతి కెమెరామ్యాన్ కృష్ణ గారు మీడియా కవరేజ్ చేస్తూ ఉంటే ఆంధ్రజ్యోతి విలేకరు ఎవరని చెప్పి ఎత్తుక్కుంటూ వెళ్ళి అతని మీద దాడి చేసి అతను దారుణంగా కొట్టి గాయపరచడం
ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం మేము అందరికీ న్యాయం చేస్తున్నాం అని చెప్తున్నాం. మీ ప్రభుత్వంలో ఈ విధంగా విలేకరులపై దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ సిద్ధం సభలో ఒక విలేకరుపై అమానుషంగా దాడి చేసి అతని విధి నిర్వహణ చేస్తుంటే విలేకరులు దాడి చేయడం ఎంతవరకు సభమని చెప్పి సందర్భంగా మేము విలేకరులు జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నాయి. దయచేసి ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తరచుగా జర్నలిస్టులపై దాడులు జరగడం అనేది అప్రజాస్వామిక చర్య, ప్రభుత్వానికి వ్యతిరేక మీడియా అంటూ ఏది నిర్ధారించి ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థల్ని దూరం పెట్టడం సరికాదు. మీడియా సంస్థలు వారి నియమావళిని అతిక్రమించి పక్షపాతంగానో లేకపోతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానో వ్యవహరిస్తే ఫిర్యాదులు చేసుకోవడానికి, వాటిని నియంత్రించడానికి కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రచార శాఖ ఉంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా సమాచార శాఖ ఉంది. వాటికి ఫిర్యాదు చేసి ఆయా మీడియా సంస్థల మీద చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా వారికి కనీసం జర్నలిస్టులుగా వృత్తి బాధ్యతలు నిర్వహించే స్వేచ్ఛని హరించే విధంగా సభల్లో వారిపై దాడులు చేయడం, నిన్నగాక మొన్న దెందులూరు సభలో, సిద్ధం సభలో ముఖ్యమంత్రి సాక్షిగా అదేవిధంగా దాడి జరిగింది. ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులో కూడా జరిగింది. ఇట్లా దాడులు చేసుకుంటూ పోవడం, జర్నలిస్టులు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకోకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు. ఇది అప్రజాస్వామిక చర్య. అంటే ఆ సమస్యని ఒక ఫోటో రూపంలో ప్రపంచానికి తెలియజేయడం ప్రెస్కి అంత బలం ఉంది. ఆ ప్రెస్కి, అలాంటి ప్రెస్కి ఈరోజు ఇలా జరగడం నిజంగా మన రాష్ట్రంలో మనం సిగ్గుపడాలి. ఇలాంటిది మళ్ళీ జరపదని చెప్పి మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ముందుకు వచ్చి దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి కరోనా కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి ఎన్నో విషయాలను బయటకు తీసి ప్రజలకి అందుబాటులో సేవ చేస్తున్న వాళ్ళని ఈ విధంగా వాళ్ళని దాడులు చేయడం. ఈ కార్యక్రమంలో విలేకరులు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. డివిజన్లోని ఏ ఇంటికి వెళ్లినా వారు పడుతున్న బాధలు, కష్టాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ పరిధిలోని జెండా వీధి తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ జాఫర్ షరీఫ్, ఉస్మాన్, రబ్బానీ, శ్రీదేవి, జావిద్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటము జరుగుతోంది. తెలుగుదేశానికి ఓటేయమని, నారాయణ గారిని గెలిపించమని. ఒక మహిళ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆమె తన బాధని వ్యక్తం చేశారు. ఇప్పటికీ వాళ్ళ హస్బెండ్ చనిపోయి 9 నెలలు దాటిపోయింది. డెత్ సర్టిఫికేటు అన్నీ సబ్మిట్ చేశాము. ఇంతవరకు వితంతు పెన్షను రాలేదమ్మా. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని స్కూల్కు పంపించుకోవాలి. ఇంటి కోసము అప్లై చేసుకున్నాను. ఇప్పుడైతే హస్బెండ్ లేడు. ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి రోజువారీ కూలీకి నేను చేసుకుంటున్నాను. ఇంటికి అప్లై చేస్తున్నాము, అప్పుడు ఇల్లు వస్తుంది అన్నారు. మళ్ళీ ఇల్లేమో అది రాలేదు. ఈ ఇంటికే నేను నెలకి 4,000 బాడుగ కట్టుకోవాలి. ఈ చిన్న ఇంటికి బాడుగ కట్టుకోవాలి. హస్బెండ్ చనిపోయినాడు, పిల్లలుని స్కూల్కి పంపించుకోవాలి. నా ఒక్కదాని మీదే ఆధారము. దానికి సంబంధించి పెన్షన్లు రాలేదు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా చెన్నకేశుల సుధాకర్ వర్ధంతిని పురస్కరించుకుని వారి సతీమణి లలిత వ్యవహరించారు. సేవా కార్యక్రమం సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, రాము, నాగరాజు, సతీష్, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, నారాయణ, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
కడివెట్టి చంద్ర గారు ప్రగతి సేవా సంస్థను 4 ఏళ్ళు పూర్తి చేస్తున్న 5 సంవత్సరాలకు ఎంటర్ అయింది. అనేక సేవా కార్యక్రమాలు మా కుటుంబ సభ్యులు వాళ్ళ మిత్రుల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు మా కుటుంబ మిత్రుడైనటువంటి చెన్నకృష్ణ గారు వాళ్ళ మామగారు చెన్నకేశ్వర సుధాకర్ గారు జ్ఞాపకార్థం వాళ్ళ సతీమణి చెన్నక లలిత గారు సహాయ సహకారాలతో వాళ్ళ కృష్ణ గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సాయిరామ్ చార్టర్స్ ఉన్నటువంటి వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందించి వాళ్ళ తండ్రి గారికి మంచి జ్ఞాపకృతిగా వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ చెన్నకేశ్వర క్రీస్టియస్లు చెన్నకేశ్వర సారు చెన్నకేశ్వర సుధాకర్ గారి సతీమణి గారి లలిత గారి సహాయ సహకారాలతో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని వాళ్ళ అల్లుడు అయినటువంటి కృష్ణ గారి సమక్షంలో ఈ విధంగా మన ప్రగతి కుటుంబం సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ గారు ముఖ్యులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఆశ్రమంలో వారందరికీ రుచికరమైన భోజనం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రగతి సేవా సంస్థ గూడూరు పట్టణంలో గూడూరు గ్రామీణ మండల పరిధిలోని పార్చర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భీమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై రాగి మేను జారిన విభూతి కణవి విశ్వమై వర్తిల్లె ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధువై అపార దయా సింధువై నన్నాశ్రయించే శివంకరుడు లంకావన భృంగమై విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్థమై తబుద్ధుడు తనే నను వరించే ఆత్మలింగమై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ బిడ్డలా ఆదరించి గెలిపించండి. గోగునేనిపురం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన సన్నాహక సిద్ధం సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. భూ వివరాల నమోదులో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించిన కలెక్టర్ లక్ష్మీ షా. అనంతరం దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేత. ఘనంగా దేవాలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం. జొన్నవాడలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.